అందరికీ ముందుగా శివరాత్రి శుభాకాంక్షలు. నేను మీ రాశి సతీష్. వెల్కమ్ బ్యాక్ టు మా ఇంటి బంగారం. శివరాత్రి వస్తుంది, ఏం ప్రసాదం చేయాలా అని అనుకునే లోపు గత ఏడాది మా ఓనర్ ఆంటీ ఇచ్చిన అక్కి తంబిట్టు లడ్డు గుర్తొచ్చింది. అక్కి అంటే రైస్, తంబిట్టు అంటే లడ్డు. తెలుగులో రైస్ లడ్డు అని అంటారు. అక్కి తంబిట్టు కర్ణాటకలో శివుడికి నైవేద్యంగా పెడతారు. ఇది చాలా సింపుల్ రెసిపీ, అందుకే ఈసారి నేను నేర్చుకున్నాను, అదే మీతో పంచుకుంటున్నాను. ఒక కడాయిలో 1 కప్పు రైస్ తీసుకోండి. రైస్ ని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపి తీసుకోండి. రైస్ ఎక్కువగా మాడిపోకూడదని గుర్తుపెట్టుకోండి. అదే కడాయిలో 1/2 కప్పు పల్లీలు నేను చూపించిన విధంగా వేపి తీసుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ నువ్వులు, గసగసాలు చిటుపటమన్నాక తీసేయండి. రైస్ ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు బెల్లం, 1/2 కప్పు వాటర్ వేసి లేత పాకం వచ్చేలాగా కలపండి. మీరు తీపి ఎక్కువగా తినే వాళ్ళైతే 1.5 కప్పు బెల్లం తీసుకోండి. దానిలోకి 1 కప్పు వాటర్ అయితే సరిగ్గా సరిపోతాయి. ముదురు పాకం అవసరం లేదు. ముదురు పాకం అయితే లడ్డు గట్టిగా వస్తుందని గుర్తుపెట్టుకోండి. నేను చూపిస్తున్నాను కదా, పాకం ఇలా చేతికి అంటుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బియ్యం మిక్సర్ జార్లో వేసుకొని మెత్తని పౌడర్ చేసుకోండి. ఇప్పుడు నేను రైస్ని జల్లించి తీసుకుంటున్నాను. ఇలా చేయడం వలన ఏమైనా బరక ఉంటే పోతుంది. 1/2 కప్పు పుట్నాల పప్పు, 3 యాలకులు తీసుకొని మెత్తని పౌడర్ చేసి తీసుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానిలోకి ముందుగా ప్రిపేర్ చేసిన రైస్ ఫ్లోర్, గ్రైండ్ చేసిన పుట్నాల పప్పు, పొట్టు తీసిన పల్లీలు బరకగా గ్రైండ్ చేసి కలపండి. ఒక కప్పు ఎండు కొబ్బరి తురుము, నువ్వులు, గసగసాలు వేసుకోండి. తర్వాత మనం పాకం పట్టిన బెల్లంను వడపోసి తీసుకుంటున్నాం. ఇలా చేయడం వల్ల బెల్లంలో ఏమైనా దుమ్ము ఉంటే పోతుంది. ఇప్పుడు బెల్లంని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇప్పుడు బెల్లంని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలిపాక చేతికి నెయ్యి రాసుకుని మీకు కావాల్సిన సైజులో ఉండలు చేసి తీసుకోండి. మీరు కావాలంటే పిండిలోనే నెయ్యిని కలుపుకోవచ్చు. చూడండి, లడ్డు ఎంత బాగా వచ్చాయో. ఇది శివునికి ప్రసాదం, మన ఇంటికి శుభం. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరో వీడియోతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మా ఇంటి బంగారం.